ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో సింహరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. జనవరి నెల సింహరాశిలో మఖా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి సింహరాశిగా చెప్పబడుతోంది. సింహరాశి వారికి ప్రారంభములుగా ఇతూ 16వ తారీఖు వరకు కూడా 4వ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు 16వ తారీఖు నుంచి 5వ స్థానంలోకి మారుతున్నారు. అదేవిధంగా ప్రారంభములుగా ఇది 14వ తారీఖు వరకు ఉన్నటువంటి 5వ స్థానంలో ఉన్నటువంటి రవి 6వ స్థానంలోకి మార్పు. 6వ స్థానంలో శని బుధులు రవితో కలయిక 14వ తారీఖు నుంచి 7వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు 10వ స్థానంలో ఉన్న రాహువు ప్రధానమైన ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఓ రకంగా సింహరాశి వారికి మంచి రాజయోగం అనే చెప్పాలి. అర్ధాష్టమ కుజుడు అది కూడా 16 వరకే. 16 దాటింది అంటే పంచమంలో కుజుడు వెళ్తున్నారు. 14వ తారీఖు నుంచి 6వ స్థానంలో రవి. షష్ఠే రవౌ సుసౌఖ్యాతు అనేటువంటి శాస్త్రవచనం. 6వ స్థానంలో రవి ఉంటే అత్యంత ఎక్కడ లేని సుఖాన్ని, ఎక్కడ లేని ఆలోచనని, ధైర్యాన్ని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని అన్నీ కూడా రవి భగవానుడు ఇస్తాడు. అయితే శనితో కలుస్తున్నారు. అయినప్పటికీ కూడా షష్ఠ శని, ఆయన కూడా యోగకారకుడే. సప్తమంలో ఉన్నటువంటి గురుడు, రాజ్యమందు ఉన్నటువంటి రాహువు అన్నీ యోగదాయకంగానే ఉన్నాయి. మీ యొక్క పనులు ఎన్నో సంవత్సరాలుగా, రోజులుగా కుంటుపడుతూ నడుస్తున్నటువంటి పనులు ఇవాళ పూర్తయింది, ఇవాళ ఒక అడుగు పడింది, రేపు అలాంటి పనులు కూడా ఈ నెలలో ముందుకు వెళ్ళిపోతాయి. ఏమాత్రం సందేహం లేదు. ధనానికి ఏ రూపంగానూ కూడా లోటు ఉండదు. ఆలోచన విధానం అద్భుతం. ప్రతి విషయంలోనూ కూడా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలతో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. పెద్దల సహాయ సహకారాలు సంపూర్ణంగా మీకు లభిస్తూ ఉంటాయి. అయితే కుజుడు చతుర్థమందు ఉన్నారు కాబట్టి 16వ తారీఖు వరకు కూడా కొద్దిగా వెనక్కి ముందుకు ఆడినా ఆ తర్వాత ఇంకా విజయపథంలో ముందుకు పెడతాయి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి అర్ధాష్టమ అంగారక గ్రహదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించి కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. గోవుకి శుభ్రంగా పచ్చగడ్డి మేత శుభ్రంగా పెట్టండి. ఒక రోజున కుదిరితే గోవుని శుభ్రంగా తుడవండి. గడ్డితో శుభ్రంగా తువ్వాలతో ఒళ్ళంతా శుభ్రంగా తుడిచి గోవుని శుభ్రంగా అలంకరించి గోవుకి ఇష్టమైనటువంటిది ప్రసాదాన్ని లేదా ఇష్టమైనటువంటి మేతని గోవుకి పెట్టండి. దానివల్ల వెంటబడి ఎన్నో రోజులుగా మిమ్మల్ని వెంటబడి పీడిస్తున్నటువంటి పాపాలున్నా, కర్మలున్నా, ఎటువంటి తప్పులున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి గోసేవ వల్ల. కేతువు చతుర్థమందు ఉన్నారు కాబట్టి గోసేవ చేయడం వల్ల మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఆనందకరంగా పనులన్నీ కూడా ముందుకు పెడతాయి. విద్యార్థులకి చాలా శుభకరమైనటువంటి సమయం. బ్రహ్మాండమైనటువంటి దిశలో ముందుకు పెడుతూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా విజయాన్ని లభిస్తుంది. ఈ నెలలో ప్రభుత్వోద్యోగులకి లేదా పోలీసు రంగంలో ఉన్నవారికి ఉత్తమమైనటువంటి సేవా పథకాలు కూడా లభించేటువంటి అవకాశం ఉన్నాయి. మీ యొక్క ప్రతిభకి గవర్నమెంట్ నుంచి ఉత్తమ సేవా పథకాలు లభించేటువంటి అవకాశం కనబడుతోంది. భగవంతుడు ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉన్నాయి. నోరుని అదుపులో పెట్టుకోండి. ఆవేశపూరితంగా ఇటువంటి మాటలు మాట్లాడవద్దు. ఎందువల్లంటే మీరు అలసిపోయి చాలా రోజులుగా ఎన్నో రకాలుగా
ఇబ్బందులు పడుతూ ఇప్పుడే పైకి ఒక మంచి మార్గంలోకి వస్తున్నారు. ఇంతకాలం మిమ్మల్ని చాటును తిట్టుకున్న వాళ్ళందరూ కూడా మీ ముందు పడి పొగుడుతూ ఉంటారు. ఇది శాశ్వతం, ఇది శాశ్వతం, వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసుకోండి, వాళ్ళు మాట్లాడుతున్నది కరెక్టా కాదా, వాళ్ళు సరైనటువంటి వాళ్ళ కాదా అనేటువంటి శాశ్వతంగా మీతో ఉండేటువంటి వాళ్ళ కాదా అని మీరు ఆలోచించి సహాయ సహకారాలు మీ నుంచి అందించాలి. అంతే తప్ప మిమ్మల్ని పొగిడితే ఏదో వాళ్ళ సమర్థులని, పొగడకపోతే మీ వాళ్ళు కాదని మాత్రం అనుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా సాధారణంగా సింహరాశి వారికి ఆలోచన చాలా అధికంగా ఉంటుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సంఘానికి ఉపయోగపడతారు, మీ వల్ల 10 మంది బాగుపడతారు, మంచి మంచి నిర్ణయాలు చేస్తారు. రాచరికం మీ యొక్క స్థైర్యంలోనే ఉంది. మీ యొక్క జన్మతః మీరు వచ్చినటువంటి మీ పుట్టుకలోనే రాచరికం ఉంది, సింహం. ఆ విధంగా మీకు అడ్మినిస్ట్రేషన్ మీ యొక్క జన్మ హక్కు అని చెప్పాలి. ఎప్పుడు కూడా 10 మందిని మీరు కంట్రోల్ చేయగలుగుతారు, 10 మందికి మీరు దారి చూపించగలుగుతారు. అటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా మీ తర్వాతే. వాక్చాతుర్యం మీకు ఎప్పుడు కూడా వెనకాల ఉంటుంది. అయితే గతించినటువంటి గ్రహస్థితులను బట్టి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిలన్నింటికి కూడా ముగింపు దశకు వచ్చాయి. మంచి మంచి విజయావకాశాలన్నీ కూడా జనవరి నెలలో చేతికి అందిపుచ్చుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు చేయండి. విద్యార్థులకు శుభ సమయం. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మాత్రం కొద్దిగా అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. వాహన స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు కలయిక వల్ల మీ వాహనం సడన్గా రోడ్డు మీద ఆగిపోవచ్చు, లేదా ఇబ్బందిగా వాహనం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. కాబట్టి వాహనం నడిపేటువంటి విషయంలో కానీ, నూతన వాహనం తీసుకునేటప్పుడు కానీ, లేదా ఒక వాహన విషయంలో ఇంత జాగ్రత్త వహించండి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ధనం ఏదో రూపంలో కలిసి వస్తూ ఉంటుంది. కొత్తగా భూమిని కొందాం అనుకుంటారు. చతుర్థమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఇలా ఏదైనా తప్పటడుగులు పడేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఒక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు చేస్తే మంచి ప్రాపర్టీస్ కూడా మీకు అమిరేటువంటి అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నూతన సంవత్సరంలో ప్రారంభం నుంచే 2022 ప్రారంభం నుంచే ఇంచుమించు ఏప్రిల్ వరకు మీకు తిరుగులేదనే చెప్పాలి. ఆ తర్వాత గురుడు మారుతున్నారు. అదే అప్పటి పరిస్థితిని బట్టి మీకు పరిహారాలు అప్పుడు చెప్తాను. అంతవరకు మీరు ఏమీ భయపడవలసిన పని లేదు. పరాక్రమంగా మీరు విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని అసలు మీకు ఎదురుపడి సమాధానం ఇవ్వడానికే భయపడతారు. ఎటువంటి వాళ్ళైనా సరే మీకు దాసోహం అనే విధంగానే మీకు ఉంటుంది. ఈ విషయంలోనే మీరు జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయపథంలో మీరు ముందుకు పెడతారు. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వ ఉద్యోగులకి చాలా శుభ సమయం. మీ యొక్క ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత పత్రాలు స్వీకరిస్తారు. మీ యొక్క తెలివితేటలకి ఉత్తమమైనటువంటి స్థానాలకి ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదా ఈ నెలలో మీకు ఉన్నత పదవులు రావడం, ఉన్నత పథకాలు అందుకోవడం, మీ యొక్క సేవకి సరైనటువంటి గుర్తింపు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా పూర్తిగా నమ్మవద్దు. అలా అని వాళ్ళు చెప్పేటువంటి మాటలను పెడచెవిన పెట్టవద్దు. ఆలోచించి ఎవరిది ఏ స్థాయి వాళ్ళు ఎంత చెప్తే అది ఎంతవరకు నిర్ణయం తీసుకోవాలి, ఇది మంచిదా కాదా అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తే సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా బ్యాలెన్స్ అవసరం. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ధనం ఏదో రూపంలో చేతికందుతుంది, భయపడవలసినటువంటి పని లేదు. కాబట్టి నేను చెప్పిన పరిహారం పాటిస్తూ ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఈ నెలంతా కూడా మీరు ఆనందకరమైనటువంటి విధి విధానాలతో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.